హలో మామ్స్, వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్. ఈరోజు మేధాంష్కి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము, మేధాంష్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా నడుస్తుంది అనే అంతా ఈ వీడియోలో చెప్తాను. చాలా మంది పేరెంట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు, మీ బాబుకి ఎక్కడ చూపిస్తున్నారు, సో ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అని చెప్పి. మేము మేధాంష్కి ఏమేమి తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అవసరమైన వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. మేధాంష్ ఏంటంటే బర్త్ టైంలో వాడు ఏడవలేదనమాట. సో వాడికి బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందలేదు. దానివల్ల వాడికి కొంచెం ప్రాబ్లమ్ అయింది. సో 1 మంత్ హాస్పిటల్‌లో ఉన్నాము. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ చెకప్స్‌కి వెళ్తున్నప్పుడు 2, 3 మంత్స్ బాగానే ఉండింది. తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ చక్కగా ఉన్నాడు. అప్పుడు యాక్చువల్‌గా మైల్‌స్టోన్స్ రావాలి. 3rd మంత్, 4th మంత్ నెక్ హోల్డింగ్ రావాలి కదా! సో అది తనకి రాలేదు. డాక్టర్స్ కూడా ఓకే, వీక్‌గా ఉన్నాడు కదా! టైం పట్టొచ్చు అని చెప్పారనమాట. అయితే వెయిట్ చేద్దాం అనంటే వెయిట్ చేసాము. ఇంకా 5th మంత్ వరకు కూడా నెక్ హోల్డింగ్ రాలేదనమాట. సో ఆ మంత్ చెకప్‌కి వెళ్ళినప్పుడు చెప్పారు, అతనికి మైల్‌స్టోన్ డిలే ఉంది. కొంచెం ఫిజియోథెరపీ అలా చేపిస్తే సెట్ అవుతది. ఇంకా డెవలప్‌మెంట్ అంతా వస్తది అనని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మేధాంష్‌కి ఫిజియోథెరపీ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా ఇక్కడ హైదరాబాద్‌లో ఫస్ట్ మేము సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఖైరతాబాద్‌లో ఉంటారు. చాలా మందికి తెలిసుంటారు తను. చాలా ఫేమస్ అసలు. ఆయన దగ్గర చూపిచ్చాము. ఆయన ఒకటే చెప్పారు, "మీ బాబుకి మెడిసిన్ అనేది లేదు. ఫిజియోథెరపీ వల్ల మాత్రమే సెట్ అవుతది" అనని చెప్పి. ఆ డాక్టర్ గారే సజెస్ట్ చేశారు. రిఫర్ చేశారు. ఎవరి దగ్గర రిఫర్ చేశారు? జగదీష్ అని చెప్పేసి ఆయన దగ్గరికైతే రిఫర్ చేశారనమాట. అక్కడ చేపిచ్చాము ఫిజియోథెరపీ మేధాంష్‌కి. ఆయన దగ్గర ఆల్‌మోస్ట్ వాడు చిన్నప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు వెళ్ళాము. 2 ఇయర్స్ ఖచ్చితంగా వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా ఆయన బిజీ అయిపోయారనమాట. సో సెషన్స్ పోస్ట్‌పోన్ చేయడము, లేదని చెప్పడం ఇలాగా కొంచెం ఇర్రెగ్యులర్‌గా ఉంటుండే. సో ఇలాంటి పిల్లలకేంటంటే కన్సిస్టెన్సీ బాగా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అంటే ఎక్కువ కాన్ఫరెన్సెస్‌కి వెళ్ళడము అలాగా కొంచెం డిలే అవుతుంది. మధ్యలో గ్యాప్స్ వస్తా ఉండింది. వాళ్ళిచ్చేవి కాక మనం తీసుకునేవి కూడా ఉంటాయి కదా! సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వేరే చూద్దాము అనని చెప్పి అలా చూస్తున్నప్పుడు మేము శ్రీనగర్ కాలనీలో సిద్ధార్థ ఫిజియోథెరపీ సెంటర్‌కైతే వెళ్ళామనమాట. అక్కడ ఒక 2, 3 మంత్స్ చేపిచ్చాము. ఆ తర్వాత మేధాంష్‌కి చికెన్ పాక్స్ వచ్చి 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నాం. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ రెనోవేషన్ అవుతుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో శ్రవణ్ కుమార్ అని చెప్పి సీడీసీ మాదాపూర్ అక్కడ వెళ్ళండి ఒకసారి అనంటే అక్కడికెళ్ళి చూసాము. సో ఇంకా అప్పటినుంచి మేధాంష్‌కి 3rd ఇయర్ ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా మేధాంష్‌కి సిడిసిలోనే అవుతుంది. సో మేధాంష్ చిన్నప్పటి నుంచి అంటే 3 ఇయర్స్ ఆ టైం దగ్గర నుంచి కూడా సిడిసిలో తీసుకున్నాము. ఇంకా బాగా వెళ్తుంది, వస్తున్నాము. బానే ఉండింది. కరోనా వచ్చేసింది. సో బాగా పిక్ అవుతా ఉన్నాడనమాట. మంచిగా ఇంప్రూవ్ అవుతా బాగొస్తా ఉన్న టైంలో కరోనా బ్రేక్ వచ్చేసింది. ఇంకా బ్రేక్ 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా తర్వాత చైత్ర, ఇంకా తర్వాత మళ్ళీ 2 ఇయర్స్, 4 ఇయర్స్ ఓన్లీ ఇంట్లో చేపిచ్చాము. థెరపీస్‌కి తీసుకొని వెళ్ళలేదు. ఇంట్లోనే చేపిచ్చామనమాట. ఇంకా మళ్ళీ చేపిద్దాము అక్కడ ఈ కరోనా టైంలో వేరే దగ్గర షిఫ్ట్ అయినాము. అక్కడ గూడా కొన్ని రోజులు మధ్యలో చేపిస్తున్నాం. కన్సిస్టెంట్‌గా అయితే ఏం చేపించలేదు. అక్కడ గూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. ఇంకా తర్వాత సరే ఇంకా ప్రాపర్‌గా వెళ్ళాలి. మళ్ళీ ఏజ్ దాటితే అవ్వదు కదా! అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇటువైపు షిఫ్ట్ అయ్యి ఇక్కడ స్కూల్స్ అది చూసుకొని మళ్ళీ సీడీసీ అయితే స్టార్ట్ చేసాము. ఈ గ్యాప్‌లో మాకు నాని గారు, హీరో నాని గారు ఉన్నారు కదా! వాళ్ళ రిలేటివ్ అన్నమాట. ప్రశాంతి గారని చెప్పేసి ప్రశాంతి మేడం, త్రిపురనేని ప్రశాంతి గారు అని చెప్పేసి మొన్న కూడా చెప్పాను కదా! సో అది వాళ్ళ ఫాదర్‌దనమాట. మేడం అక్కడ మేధాంష్‌కి ఒక 2 మంత్స్ వరకు మాట్లాడారు. నేను చూసుకుంటాను, తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. అక్కడ మేధాంష్‌కి అది కూడా చాలా బాగా హెల్ప్ అయిందనమాట. అక్కడేంటంటే ఆక్సిజన్ థెరపీ ఇస్తారు. హెచ్‌బోట్ అని చెప్పి. హెచ్‌బీఓటీ మీకు ఐడియా ఉండుంటది. ఒకసారి గూగుల్ చేసుకోండి. మన హైదరాబాద్ మొత్తంలో అక్కడే ఉందనమాట. ఇంకా అక్కడ గట్ క్లీనింగు, వాడికి ఆక్యుపేషనల్ గూడా చేపిచ్చామక్కడ. సో అవి బాగా హెల్ప్ అయ్యాయి. అంతకుముందు మేధాంష్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండేవాడు కాదు. హెచ్‌బోట్ కానీ, గట్ క్లీనింగ్ కానీ, ఆక్యుపేషనల్ కానీ మేధాంష్‌కి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకా సీడీసీకి మళ్ళీ సీడీసీకే వచ్చామనమాట. సో అంటే ఆల్రెడీ మేధాంష్ గురించి అక్కడ బాగా తెలుసు వాళ్ళ థెరపిస్ట్‌లకి. మేధాంష్‌కి చిన్నప్పుడు చేసిన థెరపిస్ట్‌లు ఇంకా వర్క్ చేస్తున్నారు సీడీసీలో. సో మాకు సీడీసీ అంటే ఆహ్, మంచి ఒపీనియన్ ఉంటది. పాజిటివ్‌గా ఉంటారు. ఇక్కడ ఏ సెంటర్‌లో గూడా మీరు చూస్తే పేరెంట్స్‌ని ఎలో చెయ్యరు లోపలికి. ఓన్లీ కిడ్నీ తీసుకెళ్తారు. సెషన్ అయిపోయిన తర్వాత వదిలిపెడతారు. పేరెంట్ బయట వెయిట్ చేయాలి. కానీ సీడీసీలో అలా ఉండదు. కిడ్‌తో పాటు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళొచ్చు. పేరెంట్ అయ్యుండొచ్చు. లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఒకళ్ళు. అంటే కొంతమంది ఇట్లాగా హెల్పింగ్‌కి పెడతారు కదా! సో ఆయమ్మలు కానీ అలాగే ఎవరినన్నా ఒకళ్ళనైతే ఎలో చేస్తారు. అది పేరెంట్స్‌కి కావాలి. సీడీసీలో అలా ఉంటదనమాట. ఆల్రెడీ మేము చిన్నప్పుడు వెళ్ళాము. మాకు తెలుసు. మేము సాటిస్ఫై కాబట్టి ఇంక మేము ఏ సెంటర్ చూడలేదు. డైరెక్ట్‌గా సీడీసీకి వెళ్ళిపోయాము.
ఆ సీడీసీలో ఇప్పటికి ఇంకా మళ్ళీ మేధాంష్‌కి థెరపీ నడుస్తూనే ఉంది. ఈ మధ్యలో మేధాంష్‌కి సర్జరీ అయితే చేయించామనమాట. సో, దానికి మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నాము. 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. సీడీసీలో అంటే చాలా థెరపీస్ ఉన్నాయి. కానీ మేధాంష్‌కి మేము స్పీచ్ తీసుకున్నాము. అలాగే ఫిజియోథెరపీ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఫిజియోథెరపీ తీసుకుంటున్నాము. స్పీచ్ వాడికొస్తుంది. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అది కూడా అవుతుంది. కానీ ప్రాపర్‌గా అయితే సెషన్స్ అయితే తీసుకోవట్లేదు నేను. ఫిజియోథెరపీ ఒకటి చేపిస్తున్నాం మేధాంష్‌కి ఇప్పుడు. అండ్ స్కూల్‌కి కూడా వెళ్తున్నాడు. టైం కూడా సెట్ అవ్వాలి కదా! సో, అన్నీ మొత్తం ఇలా చేసేస్తే వాడికి కూడా అంత బావుండదని చెప్పేసి ఒకటే ఇంపార్టెంట్ మెయిన్ ఫిజియోథెరపీ అయితే చేపిస్తున్నాము. ఇంకా ఇప్పుడు సెంటర్ ఫర్ క్వాలిటీ లైఫ్ అని చెప్పాను కదా! అక్కడ చాలా మందికి అంటే అది చాలా మందికి తెలీదు. కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. కొంచెం కాస్ట్‌లీ ఉంటది. కానీ అది క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇలాగా ఎక్కువ చాలా పెద్దగా ఉంటది కదా! ప్రాబ్లమ్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతది. ఎవరికన్నా దాని గురించి డీటెయిల్స్ కావాలి అనంటే కామెంట్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియో సెపరేట్‌గా దాని గురించే చేస్తాను. మీకు ఆ లొకేషన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇది అంతా థెరపీస్ అండి. ఇదంతా థెరపీ గురించయితే. ఇంకా మెడిసిన్ ఏం యూజ్ చేస్తున్నారు అని అడిగారు. మేధాంష్‌కి మెడిసిన్ అయితే ఏం లేదండి. థెరపీస్ మీదనే వెళ్ళాలి. సో, కానీ మెడిసిన్ రీసెంట్‌గా అంటే ఒక 5, 6 మంత్స్ నుంచి హోమియోపతి అయితే వే చేస్తున్నాము. ట్రై చేసాము. బాగా వర్కౌట్ అయింది. అది విజయవాడలో ఇది ఫ్రీయే అండి. ఎవరైనా వెళ్ళొచ్చు. దేనికైనా గాని వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఫ్రీ. ఆ హోమియోపతి వచ్చేసి అంటే చాలా హోమియోపతి ఉన్నాయి. మేమెప్పుడు ట్రై చేయలేదు. అది బాగా ఉంటది అని వేరే వాళ్ళు రిఫర్ చేస్తే సరే అని చెప్పి వెళ్ళాము. విజయవాడలో స్వర్ణభారతి ట్రస్ట్ గన్నవరానికి దగ్గరలో అనమాట. ఆత్కూరు అని చెప్పి ఒక విలేజ్. అక్కడ స్వర్ణభారతి ట్రస్ట్ అని చెప్పి ఉంటది. అందులో పెడతారు. 4 డేస్ క్యాంప్ ఉంటది. లాస్ట్ సండే రోజు ఎవ్రీ 2 మంత్స్‌కు లాస్ట్ సండే రోజు క్యాంప్ అయితే పెడతారు. చాలా మందొస్తారు. అక్కడ ఆటిజం కిడ్స్ వస్తారు. డెవలప్‌మెంట్ డిలే వాళ్ళొస్తారు. ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళు కూడా వస్తారు. బాగా వర్క్ అవుతది. ఒక మెడిసిన్‌కి కానీ, దేనికి కానీ వాళ్ళు చార్జ్ అయితే చేయరు. ఫ్రీగానే చేస్తారు. ఫ్రీ అని చెప్పి మీరు తక్కువ తీసుకోవద్దు. చాలా బాగా చేస్తారు. రిజల్ట్ ఉంటది. ఖచ్చితంగా వెళ్ళండి. ఫస్ట్ నాకు ట్రస్ట్ లేదు వాడేంత వరకు కూడా. కానీ తర్వాత నేనే చెప్తున్నాననంటే నాకది ఎంత రిజల్ట్‌నిచ్చిందో అర్థం చేసుకోండి. ఇంకా తర్వాత రీసెంట్‌గా ఒక 2 మంత్స్ నుంచి ఆయుర్వేదం అయితే స్టార్ట్ చేశాము. అది ఎలా ఇంకా అంత రిజల్ట్ అవ్వలేదు. నాకు 1 మంత్ కంప్లీట్ అయింది. ఇంకో మంత్ టాబ్లెట్స్ తీసుకోవాలి. నాకు అంత రిజల్ట్ 1 మంతే వాడాను. ఆ ఆయుర్వేదంది కూడా 1 మంతే అవుతుంది. సో, నేను నోటీస్ చేసే అంత డిఫరెన్సెస్ ఏం తెలియలేదు. కాబట్టి నేను ఇప్పుడే ఏం చెప్పలేను దాని గురించి. మేబీ ముందు వీడియోస్‌లో ఏమన్నా చెప్తాను. చాలా క్విక్‌గా చెప్పేస్తున్నాను. మీరు ఇలాగ ఉన్న కిడ్స్‌కి హైదరాబాద్‌లో ఉండి ఎవరైనా చూయించుకోవాలి అనుకుంటే, మీరు సీడీసీ మాదాపూర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్‌లైన్ కూడా తీసుకుంటారు వాళ్ళు. వేదాంష్‌కైతే ఇలా థెరపీ నడుస్తూ వచ్చిందనమాట. స్పీచ్ వాడికి ప్రాబ్లమ్ డెవలప్‌మెంట్ డిలే కాబట్టి ఇవి అన్నీ. సో, మేము వెళ్ళిన సెంటర్ ఫర్ క్వాలిటీ లైఫ్ కానీ, సీడీసీ గానీ ఎవరైనా పేరెంట్స్ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అనంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. నేను షేర్ చేస్తాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కానీ ఏది కాదు. నేను యాస్ ఎ పేరెంట్‌గా ఇంకొక పేరెంట్‌కి హెల్ప్ అవుతది. వాళ్ళు కూడా ఒకసారి వెళ్లి ఎందుకు ఈ 2 చెప్తున్నాను అనంటే చాలా జెన్యూన్‌గా ఉంటారు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు శ్రవణ్ సార్ అయితే. మీకు ప్రాబ్లమ్ ఏంటి చెప్తారు. ఎన్ని డేస్ పట్టిద్ది అని ఎవరు చెప్పలేరు. కానీ మీకు రియాలిటీ చెప్తారనమాట. సో, మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మీకు అర్థమవుతది. మీరు ఆన్‌లైన్ కూడా తీసుకోవచ్చు. పేరెంట్‌ని ఎలా చేస్తారక్కడ అది నాకు బాగా నచ్చే విషయం. ఎందుకంటే బయట చూస్తున్నాము థెరపీ సెంటర్స్‌లలో వీడియోస్ బయటకొస్తే అవి చూస్తున్నప్పుడు ఎంత భయమేస్తా ఉంటది. ఒక్కటనే కాదు థెరపీస్ చేపిచ్చాము. ఇంకా ఆహ్, సర్జరీస్ చేపిచ్చాము. హోమియోపతి వాడాము. ఇప్పుడు ఆయుర్వేదం కూడా వాడుతున్నాము. అన్నీ కూడా అన్నీ ఒకేసారి వాడాలా అనంటే కూడా కాదు. అంటే ఇన్ని ఒకేసారి ట్రై చేయాలా? ఎందుకు ట్రై చేశారు అనని మీకు అనిపించొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఎళ్ళొచ్చు కదా! అని. టైం ఏదైతే ఉంటదో ఒక 10 ఇయర్స్ దాటిన తర్వాత అది అంత డెవలప్‌మెంట్ లాగా అనిపించదు. మెయింటెనెన్స్ లాగా వెళ్తది అని అంటే చెప్పిన ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నాను. అందుకోసం అని చెప్పి ఒక్కొక్కటి అలా వస్తూ ఉన్నాము. సో, ఇంకా ఆయుర్వేదం కూడా స్టార్ట్ చేశాము. దాని రిజల్ట్ ఇంకా నాకు అంతగా అనిపించలేదు. చూడాలి. ఆహ్, సో, ఇదనమాట డీటెయిల్స్. మీకు ఇంకేమన్నా కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇక్కడ కామెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను. నంబర్ షేర్ చేయడం అయితే మీరు డీఎం చేస్తేనే నంబర్స్ ఏదైనా షేర్ చేస్తాను. అవి డైరెక్ట్‌గా డాక్టర్స్ నంబర్స్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తే అంత బావుండదు. అది కాక ఇదేమి వాళ్ళు చెప్తే చెప్పట్లేదు. నేను నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. యాస్ ఎ పేరెంట్‌గా మనకేం కావాలో నాకు ఆ 2 సెంటర్స్‌లో దొరికాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి కన్సల్ట్ అయితే మీకు కూడా ఒక మంచి సొల్యూషన్ దొరకొచ్చేమో అనని. అలాగే ఇంకా పేరెంట్స్ అడిగే వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో షేర్ చేస్తే ఒకేసారి ఎట్ ఎ టైమ్ అన్ని ఆన్సర్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అనని చెప్పి ఫైనల్‌గా ఒక మాట చెప్తాను. అదేంటి అంటే పేరెంట్స్‌కి
మనం థెరపిస్ట్‌కి తీసుకొని రావడమే కాదు, ఒక్క థెరపీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి డెవలప్‌మెంట్ వచ్చేయాలి, వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోవాలి అంటే కాదు. మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీరు కూడా తనకి టైమ్ స్పెండ్ చేయాలి. థెరపిస్ట్‌లు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. మీరు ఇంట్లో వాళ్ళకి ఏది అవసరమవుతుందో మీరు దాన్ని తెలుసుకొని అది అంటే అది ఒక పనికని, ఒక నీడని కాదు. వాళ్ళ బాడీకి ఏది కావాలనిపిస్తుంది, వాళ్ళ మైండ్ ఏది కావాలనిపిస్తుందో అది మీకు మాత్రమే తెలుస్తది కాబట్టి, మీరు దాన్ని ఫుల్‌ఫిల్ చేయగలిగితే వాళ్ళకి ఇంకొంచెం డెవలప్‌మెంట్ బాగా ఉంటది. దేంట్లో వీక్‌గా ఉన్నారో చూసి మీరు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బాగు చేయడానికి ట్రై చేయండి, ఇంప్రూవ్ చేయడానికి. సో, అది డాక్టర్‌కి చెప్పి డాక్టర్ ముందు కానీ, థెరపిస్ట్ ముందు కానీ పెట్టేసి వాళ్ళు చూసుకుంటున్నారులే అని అంటే కాదు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ టైమ్‌తో పాటు మన టైం కూడా పెట్టామంటే, తను ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే డెవలప్‌మెంట్ వచ్చేస్తదనమాట. సో, అసలు హోప్ మిస్ అవ్వకండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ వెళ్ళండి. మనిషికైతే ఇలా అవుతుందనమాట. ఆహ్, థెరపీస్ చెప్పాను కదా! సో, అన్ని ట్రై చేసాము. ఇప్పుడు ఇంకా వెళ్తుంది. ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో నాతో పాటు మీరు కూడా చూద్దురు కానీ. సో, మీ పిల్లల విషయంలో కూడా మాక్సిమం ఎంత చేయగలమో అంత చేయండి. మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి. అలాగే మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్‌కి కానీ మీరే ఎమోషనల్ సపోర్ట్ లాగా ఒక స్టాండ్ తీసుకోండి. ధైర్యం చెప్పండి. మీకు మీరు ధైర్యం చెప్పుకొని అలా ముందుకు వెళ్ళండి. అంతా గూడా మీరు అనుకున్నట్టుగానే అంతా సెట్ అయిపోతుంది. ఫ్యూచర్ బావుంటుంది. సో, నమ్మకాన్ని అస్సలు వదలకండి. ఆహ్, ఇంతే ఇంకా. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.